వాడి బాబుని ఆడ ముగ్గురు అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేమనిపించలే అయినా సరే నాకు నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా తీసుకొచ్చారు. నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు, ఫస్ట్ ఎట్లా మాట్లాడినా తెలియగా అడుగుతున్నప్పుడు అది చెప్పు. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా నీవే జరిగిన అన్యాయమే లేనా, కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. పుణ్యానికి వచ్చిందా బిడ్డ చూపించాల్సిన సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన, మీకు అదే జీవితం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి? హాయిగా నా లైఫ్ లో నేను హాయిగా ఉన్నా. డాడీ షాప్ కి వెళ్తున్నా, హాయిగా ఉన్నా. నాది హ్యాపీ లైఫ్. ఎవరడిగిన డబ్బులు నీ పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం కనిపించని వాడికి తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి తెరవడం కోసం చేసింది. వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి విజయ్ లేదు, వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సహకరించదేనా, నేను సహకరించదమే. ఇక్కడ ఇప్పుడే పట్టుకున్నాను నేను. ఏందో చూద్దామా ఆయన అట, నువ్వు తిండి లేకట సాతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు. ఎంతమంది నువ్వు నూటికి ఎంత వస్తే అంట డబ్బుల కోసం వచ్చిరా మీరు? డబ్బుల కోసం రామాలా? నేను తెలుసుకున్నాక అన్న అందరం ఉందాం. నీ ఎన్నో ఉందా డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించినా, ఏం చేసినా, లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తున్నా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించినా అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తా నేను? వాడికి ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలే ఆ రోగం వచ్చింది, ఇంకేం వస్తుంది? స్వామిని కాదు నేను అన్న, నీకు కాదని చెప్పి ఎన్నోసార్లు పాపం ఆయన. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని తీసుకోవచ్చు. అదే కదా, సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లని ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషికి పెట్టినట్టు పెడతా. ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మరి తిండికి లేక పంపిస్తుంది? నా తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ? ఏమన్నా వీళ్ళ దాంట్లో అలవాటు అనుకుంటే నేను ప్రతిసారి బిహేవియర్ నేను ప్రతిసారి బిహేవియర్ ఏమైనా జాగ్రత్తగా మరి ఏది జరిగినా యోగి రమేష్ గారి కోడల్ని మేఘన
తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకానేది ఈత పడ్డా ఇప్పుడు నువ్వు ఎప్పుడు పంచాయతీ మేము వస్తాం మంచి జాగ్రత్త చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పడ్డా వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను చెప్తా. నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. ఇచ్చేసుకోండి. మీరు చేసింది బానే ఉంది. నేను వచ్చిన డబ్బు గురించి కాదు. దేని గురించి వచ్చిన అంటే ఎంత మంది ముందైతే పెళ్లి చేసిరో అంత మంది ముందుగే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అది దానికి వచ్చి అప్పటి వరకు ఇక్కడే ఉంటదా? దానికి రీజన్ నేను ఉండేదానికి రీజన్ అది. గుడ్ గుడ్ మంచి చెప్పారు, మంచి చెప్పారు. ఎందుకు అనవసరంగా డబ్బులు అని మ్యాటర్ దిగడం.